వనభోజనాలకు స్టార్ట్ అయిపోయినాము. నేను పెట్టుకోవచ్చు ఇది. నాకు తెలిసి నా లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాను అనుకుంటా నేను. ఇక్కడ ఏ అడవిలో పడేసినా బతికేలాగా. కొంచెం డిస్టెన్స్ ఎందుకు అలా పెట్టారు? నమస్తే, ఎందరో తిండి పోతుంది. అందరికీ మా వందనాలు. అందరిట్లో మంచిగా మేమైతే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో వనభోజనాలకు వచ్చినాము. నేను దాదాపు ఒక 1 month నుంచి యోగాలో జాయిన్ అయినా. అక్కడ ఉన్న యోగా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి మా యోగా టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన కార్తీక మాసం వనభోజనాలకు వెళ్దాం మనం అందరం కలిసి అని చెప్పేసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తారంట. ఈ ఇయర్ మనం కొత్తగా జాయిన్ అయినాం కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా వచ్చినాం. వచ్చినప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు, ఏదో ఉంటుందిలే అని అనుకున్నాం. కానీ వీడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ చిన్న పిల్లలు వాళ్ళకు ఆ జనరల్ ఎడ్యుకేషన్తో పాటు ఏదైతే వేదం ఉన్నదో ఆ వేదాన్ని కూడా టీచ్ చేస్తున్నారు. పొద్దుగాలు లేపి చాలా వేద మంత్రాలు కానీ అవన్నీ కూడా చెప్పించుకుంటున్నారు. మస్తు ఉంది ప్లేస్. అడుగు కూడా చిన్న పిల్లలు పంచలు అవన్నీ కట్టుకున్నట్లున్నారు. ఒక అద్భుతమైన వాతావరణం. కోకాపేట్కి జస్ట్ ఒక 2 kilometerల దూరంలోనే ఉంది. కానీ ఏడుకో బయటికి ఏదో ఊరికి పోయినాము, లేదంటే ఏదో అడవికి పోయినాము అట్లా అనిపిస్తూ ఉన్నది. వీడికి వస్తే మొత్తం ఒక 400 గోవులు అండి, 200 గోవులు, 200 గోవులు ఉన్నాయి. 200 గోవులకు సేవ చేస్తూ ఆ పిల్లలకు అలా చేస్తూ ఉన్నది. మొత్తం పండ్ల చెట్లు ఉన్నాయి, అద్భుతంగా ఉంది. ఈరోజు ఈయన్నే మా యోగా క్లాస్మేట్స్తోని కార్తీక మాసం వనభోజనాలకు వచ్చినాము. నాకు తెలిసి నా లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాను అనుకుంటా నేను వనభోజనాలకి. అంటే ఊర్లలో మేము అట్లా పోతుంటాం కానీ కార్తీక మాసంలో మాత్రం ఫస్ట్ టైమే వచ్చాను నేను. అది కూడా ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చిన. ఈరోజు మొత్తం రచ్చలేసిపోతుంది, మామూలుగా ఉంటుంది. నమస్కారం అండి. సార్ నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. ఇప్పుడు కోర్సులో జాయిన్ అయిపోతే క్లాస్మేట్. నమస్కారం, నా పేరు వెంకటనారాయణ. ఇక్కడ నేను సూపర్వైజర్ మొత్తం చూసుకునేది నేనే. సచ్చిదానంద గురుకులం అనేది గత 4 నెలల క్రితం స్థాపించారమ్మా. దాంట్లో ఏంటంటే నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు వేద విద్య కూడా అందించాలని చెప్పి మన ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేదనమాట ఇలాగా. అలా ఇక్కడ ఉదయం పిల్లలు 4 గంటలకు లేస్తారు. 4 గంటల తర్వాత హాట్ వాటర్ తాగుతారనమాట. హాట్ వాటర్ తాగాక యోగాసనాలు ఉంటాయి. యోగాసనాలు అయ్యాక 5:30-6కి వాళ్ళు రెడీ అవుతారనమాట. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యాక వేదపట్నం క్లాస్ అవుద్ది 6 to 7. 7 తర్వాత యజ్ఞం రెడీ చేసుకుంటారు. ప్రతిరోజు మాతాజీ గారి ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుద్ది. దేవయజ్ఞం అంటారనమాట. దేవయజ్ఞం అంటే పంచభూతాలని శుద్ధి చేయడం కోసం జరిగేది దేవయజ్ఞం అనమాట. 7:30 to 8 మధ్యలో యజ్ఞం జరుగుద్ది. తర్వాత ఏమో బ్రేక్ఫాస్ట్. తర్వాత మళ్ళీ సంస్కృతం క్లాస్ స్టార్ట్ అవుద్ది. అలాగే 4 వరకు క్లాసెస్ అయ్యాక 4 తర్వాత వీళ్ళకి ఆటలు ఉంటాయి అన్నమాట. అలాగే వ్యవసాయం చేయడంలో కానీ, గోసేవ చేయడం కానీ, మొక్కలు పెంచడం, ఎరువులు తయారు చేయడం, పిడకలు తయారు చేయడం, అలాగే అన్నీ అలాగే ఇవన్నీ మాతాజీ గారు ఇలా ఏర్పాటు చేశారు. యజ్ఞం చేసింది. ఆక్సిజన్ పౌడర్ ఈరోజు ఇప్పుడు నేను పెట్టుకోవచ్చా? ఇది నువ్వు పెడతావు, నేను పెట్టుకున్నా. ఇది చాలా పెద్ద ఉందిరా నాయన. ఆ పక్క ఆవు కూడా భలే ఉంది, కొమ్ములు. వీక్లీ 3 days మ్యూజిక్ క్లాసెస్, తబలా, హార్మోనియం, ఫ్లూట్.
గౌతమ్ గౌతమ్ కార్తికేయ. ఏజ్ ఎంత నీది? 12 ఏ క్లాస్? 6th. చాలా బాగా తీగల్లో ఏం చేసాం? బీరకాయలు వచ్చినాయి, ఇప్పుడే మొదలవుతున్నట్టున్నాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ పక్క క్యాబేజ్ వేసుకున్నారు, లోపల ఆకుకూరలు అంట. మందులు ఏం కొట్టాం మనం, గో ఆధారితంగా మందులు తయారు చేస్తాం. మీకు ఇన్ని గోవులు ఉన్నాయి కదా. రుద్రాక్ష అయ్యా సూపర్ అయితే. ఇదేం పుల్లగా ఉండే చెర్రీ అనమాట. ఎప్పుడండి ఎప్పుడు కాస్తాయి కాయలు? ఇది అంటే ఇది యాక్చువల్గా ఉంది వానాకాలం కదా. సమ్మర్లో ఎక్కువ కాస్తుంది ఇది. ఇది పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సీ విటమిన్. నీళ్ళని ఎగిరినాయి ఇట్లా మీదికి. పుల్లగా ఉండే చెర్రీ అంటే ఇది. ప్రాప్తి ఉందిలే మనకు, దీన్ని తినే ప్రాప్తి. చిన్న సైజ్ యాపిల్లా ఉంటుంది. ఓ నోట్లో మొత్తం ఇట్లా నీళ్ళు వచ్చినాయిరా. అది అదేమో ఎర్రజామ. ఎర్రజామ లోపల ఇది పర్పుల్ ఉంటుంది అనుకుంటా. ఎర్రగా ఉంటుంది. అవును, ఇది కూడా చిన్న చిన్న కాయలు చాలా టేస్టీగా ఉంటుంది. కొప్పర పనసకాయ. అది పచ్చడి పెట్టుకుంటారండి దాని తొక్కతో. అవును లావు తక్కువ ఉంటుంది, 2 ఇంచ్ ఉంటుంది. అవునవునవును చూసాం. ఇది చూడండి, గుమ్మడికాయ సైజులో ఉంది. కొప్పర పనసకాయరా. పప్పాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి. బొప్పాయిని మొన్న సమ్మర్లో మేము పెట్టినాయి. ఇగో ఈ రమ్మలు మల్బరీ, ఇవన్నీ మల్బరీ మేము పెట్టినాయి. మొక్కలు పెట్టే చెట్లు అయినాయి. ఇవన్నీ పిల్లలకి పెడతారండి తీసి పండ్లు అవన్నీ? వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళకి వాళ్ళే తీసుకుంది. ఓకే ఇది మాతాజీకి బాగా ఇష్టం అనిపిస్తుంది. ఓకే. రచ్చన్న అలాగే నేను ఇట్లే ఉన్నా చిన్నప్పుడు. బాగున్నారా నువ్వు? పీషు నేను బాగానే ఉంటాను, నాకేం రోగాలు. అట్లా కాదురా, రోగం కాదు, చూడ్డానికి నాలా బాగున్నావు అంటున్నా. నవ్వించాలన్నా ఎప్పుడైనా. యూట్యూబ్లో పెడతారు వీడియోస్, అయిపోయింది పని. మీరు యూట్యూబ్ ఛానల్ ముందే చెప్పాలి కదా, ముందే చెప్పాలి కదా. ఎందుకురా? అంటే నేను ఫేమస్ అయిపోతే ఓ నీ బాధ అదా. సర్లే ఎడిటింగ్లో తీసేస్తలేరా నిన్ను. ఫోటో కొద్ది చేసేసేయండి అన్న, ఫోటో కొద్ది చేసేసేయండి అన్న. నేను మొత్తం తీసేయాలా? అసలు నేను అవ్వకూడదు. ఎందుకు? ఎందుకంటే నాకు ఫ్యాన్స్ ఉంటారన్నా కదా, నాకు ఫ్యాన్స్ ఉంటారన్నా కదా. నాకు ఎగ్జాంపుల్ అన్న, నువ్వు అడవి పడేసినా మనం బతికే లెక్క అక్కడ ఉండాలన్న. ఇక్కడ ఏ అడవిలో పడేసినా బతికేలాగా. మీ డే అంతా ఎట్లుంటది పొద్దున్న లేచినప్పటి నుంచి? పొద్దుగాల 4ంటికి లేస్తామన్న. లేచి లేవగానే మేము బట్టలు మడతేసుకొని మా ప్లేస్లో మేము పెట్టేసుకొని దాని తర్వాత మేము హాట్ వాటర్ ఉంటాయన్న. ఇప్పుడు మేము ఉండే పక్కన ఒక రూమ్ ఉంది చూడు, కిచెన్. ఆ రూమ్ లో హీట్ వాటర్ ఒకటి ఉంటుంది మిషన్. వాళ్ళు నీళ్ళు పోసి ఉంచుతారు, అవి వేడి అయితే మేము వెళ్ళి తాగి మళ్ళీ బ్రషింగ్ 4 గంటలకి ఇదంతా. ఇక 4:30 నుంచి రన్నింగ్కి వెళ్తాం అన్న 20 minutes. మళ్ళీ 6:30 నుంచి 7:15 దాకా అష్టాధ్యాయం ఒక బుక్ ఉంటుంది అన్న. అలా 4000 సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలు కంప్లీట్ చేసిన వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తా అని చెప్పారు అప్పుడు. అది చదువుతాం. అప్పుడు 7:30 కరెక్ట్గా యజ్ఞశాలకు వస్తామన్న. యజ్ఞం అయిపోయాక మాతాజీ ప్రవచనాలు ఇస్తారు. రోజు యజ్ఞం? రోజు ప్రవచనాలు అయిపోయాక ప్రసాదం ఇచ్చే ముందు గో చుట్టూ 3 రౌండ్లు వేస్తామన్న. ఒక రోజు మార్చి ఒక రోజు తబ్లా క్లాస్ కూడా ఉంటాయి కాబట్టి తబ్లా లేని రోజు మేము 4 నుంచి 5:30 దాకా ఆడుకుంటాం. 5:30 నుంచి 6 దాకా ఫ్రెష్ అప్ అవుతాం. 7 నుంచి 7:30 దాకా డిన్నర్ చేస్తాం అన్న. 7:30 to 8 భ్రమణం అని చెప్తారు, అంటే వాకింగ్ చేస్తాం. భ్రమణం తొందరగా అయిపోతే ప్రిన్సిపల్ సార్ ఏదైనా స్టోరీ కానీ గొప్ప గొప్ప విషయాలు ఏవైనా ఉంటే చెప్తారు. లేదంటే 8 o'clockకి పనుకుంటాం. మళ్ళీ మార్నింగ్ 4కి లేస్తాం. మళ్ళీ కంటిన్యూస్లీ. నీకు ఇంటికి వెళ్తే బాగా అనిపిస్తుంది, ఇక్కడ ఉంటే బాగా అనిపిస్తుంది? ఇక్కడే. థ్యాంక్ యూ. పెద్ద మనగాళ్ళు వచ్చి తీసుకుంటున్నాడు. స్పీడ్గా క్లాస్ జరిగేటప్పుడు డిస్కస్ చేసినప్పుడు అంటే ఎవరేమేమి చేసుకొస్తారు అనుకుంటే మొత్తం ఒక 4-5 ఐటెంలు వెళ్ళి ఇడుస్తే ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ
ఫోన్లు ఎవరు వాడొద్దని చెప్పేసి మొత్తం కలెక్ట్ చేసేస్తారు. నేను నా వంతు ఒకటి వేస్తే ఇంకొకటి పెట్టుకుంటా, అంటే వీడియో తీయడానికి. ఇలాంటిది ఒకటి ఉండాలి ఏ ఫంక్షన్కి వచ్చినా. ఫస్ట్ ఫోన్లోనే కలెక్ట్ చేసి రన్నింగ్ ఇన్ ద మౌంటైన్, 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 స్టాప్, రన్నింగ్ ఇన్ ద మౌంటైన్, రన్నింగ్ ఇన్ ద మౌంటైన్, స్టాప్. ఎవరికి వచ్చారు? కంగ్రాట్స్, వెరీ గుడ్, ఫస్ట్ ప్రైజ్. పో అక్కడికి పో. అట్లా చెప్పాలా ఏమన్నా? అనవసరం ఇటు వచ్చారు, అనవసరం ఇటు వచ్చారు. రన్ రన్ రన్. ఎవరు గురువు గారు? పడిపోయిందంటే రన్ 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 రన్. కొంచెం డిస్టెన్స్ ఎందుకు అలా పెట్టారు? మీరు దానికి ఇంకోటి యాడ్ చేయండి. మీకు అనిపించింది చెప్పండి, మీకు ఇంటి వరకు ఇంకా వాళ్ళు చెప్పింది యాడ్ చేస్తూ చెప్పాలి మీరు. అలా అయినాడు చూపించాలి. చెప్పండి అంతే, కొత్తగా కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, వెరీ గుడ్ వెరీ గుడ్. స్టార్ట్ చేయండి. సార్ 2%. ఇంకోటి యాడ్ చేయ నువ్వు. అది బావా పల్లి ఇంకా యాడ్ చేయండి. మళ్ళీ చేయండి. ఏమేమి పెట్టినారంటే పాపడు, పన్నీర్ జిలేబీ, చక్కెర పొంగలి, గారె, పులిహోర, ఉసిరికాయ చట్నీ. కార్తీక మాసం కాబట్టి లైట్గా ఉసిరికాయ చట్నీ లాగదు. పొడి, ఏం పొడో తెలియదు అది. అందులోకి నెయ్యి, టమాటో పచ్చడి, ఇది ఇంకో రకం టమాటో పచ్చడి. మొత్తానికి లంచ్ టైం అయింది. ఇప్పుడు తింటున్నాము ఎన్నింటికంటే ఎగ్జాక్ట్లీ 1:30, 1 నిమిషం తక్కువ 1:30. ఈ టైంకి వెళ్తున్నాం, ఈ టైంకి అయింది. మస్తు ఐటెంలు పెట్టారు. అసలు క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు అన్న ఐటెం లేవు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మస్తు ఐటెంలు అయినాయి. పులిహోరతో మొదలు పెడదాం సో ఇష్టంగా. కార్తీక మాసం వనభోజనాలల్లో మా యోగా బ్యాచ్తో ఫస్ట్ బైట్ వాళ్ళతో పాటు మీతో పాటు నేను. కమ్మ ఉంది. ఉసిరికాయ చట్నీ కలుపుకున్నాను. ఉసిరికాయ చట్నీ అద్భుతంగా ఉంది. ఆ పులుపు కారం అదిరింది. గారె టమాటో చట్నీ
సెకండ్ రౌండ్ వైట్ రైస్, ఇది పొడి ఉంది, కంది పొడి ఏం పొడి మరి, ఆ పొడి నెయ్యి, ముద్దపప్పు, మళ్ళీ ముద్దపప్పు మీద నెయ్యి. ఉసిరికాయ చట్నీ ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు సరైన ముద్ద. నిజంగా సరిపోయిందిరా. ఈ వనభోజనాల కాన్సెప్ట్ ఏదైతుందో చాలా కమ్మగా ఉంది. నాకు మాత్రం ఆ ఉసిరికాయనే తిన్నారు అనుకుంది. లాస్ట్లో కర్డ్ రైస్, అందులోకి మళ్ళీ ఉసిరికాయ చట్నీ. బాగుంది. అల్లం మీద వేసి చేశారు. చక్కెర పొంగల్ ఇది బాగుందని మా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా బాగుందని చెప్పి ఎక్కువ స్వీట్ లేకుండా ఎక్కువ తినేలాగా ఉంది. అయిపోయింది కూర్చోలానే. మొత్తానికి వనభోజనాలు అయిపోయినాయి. పొట్టు ఎంజాయ్ చేసినాం, మామూలుగా కాదు. భరపూర్ తిన్నాం అంటే కడుపు నిండా తిన్నాము. మస్తు వెరైటీలు తెచ్చారు, మస్తు ఎంజాయ్ చేసినాము. అసలు ఇంతమందితో ఇట్లా ఎంజాయ్ చేసుడు మస్తు రోజులు అయింది నేను అట్లా ఎంజాయ్ చేసి. ఇంకోటి ఆ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అంటే ఇప్పుడు యోగా క్లాస్ ఉన్నప్పుడు ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండరు కదా, సేమ్ మన క్లాస్మేట్స్ కాదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మేము అందరం కలిసి ఒక క్లాస్మేట్స్ లాగా అయిపోయింది అది. మీరు కూడా మీ దోస్తులతో, మీ ఫ్యామిలీతో ఇట్లా అప్పుడప్పుడు అవుటింగ్ ప్లాన్ చేయరి. జబర్దస్త్ ఇట్లా మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం, మినిట్లో వీడియోలు ఇప్పిస్తూనే ఉంటాం. ఉంటాం ఎందరో అందరికీ బాగున్నారు. బాయ్, లవ్ యూ.